ఇప్పటికే దానం కిషోర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చాప్టర్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. అది ఎందుకు రిపీట్ అవుతుందని రాస్తున్నారు. సర్వే టీమ్స్ ఆర్ విజిటింగ్, residents and demarcating houses to be demolished, while some wail, some aggressively confront the teams, and a few others defiantly erase the markings of the houses. But the teams comprising officials from the Revenue and Irrigation Department as well as civic bodies continue their visits to houses to Chadraghat, Yakutpura, and చెప్పుకుంటూ వస్తూ notably state has already drawn up plans to resettle the evicted in 2 BHK houses. రాసుకుంటూ అప్పట్లో నిజాం గారు 1908లో వచ్చినటువంటి వరదల వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు రాసుకుంటూ వస్తూ ఈ ఆర్టికల్లో అప్పట్లో నిజాం గారు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని పెట్టారు. ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు గోల్ ఏంటంటే అరైషియే బల్దియా ఆర్ బ్యూటిఫికేషన్ అండ్ ఎంబలిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఆనాడు నిజాం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ ఈరోజు మీరు మన హైకోర్టు ముందు కానీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ముందు చూస్తే ఇంకా కూడాను నిజాం గారు కట్టినటువంటి ర్యాంపాట్లు, వాళ్ళు, రివర్ ఫ్రంట్ అప్పట్లో డెవలప్ చేశారు ఆయన. మీకు అందరికీ తెలుసు, ఇటీవలే కొంచెం నేను ఎక్కువ ఉపోద్ఘాతం ఉంటుంది ఎందుకంటే చాలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ది మీడియా హ్యావ్ రిపోర్టెడ్ ఆన్ దిస్. సో ఇటీవలే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం కూడా వారితో పాటు థేమ్స్ వెళ్ళాము, సౌత్ కొరియా వెళ్ళాము, రకరకాల రివర్ ఫ్రంట్లు చూసి వచ్చాము. అటువంటివి ఈ నగరాలు ఎప్పటికీ ఊహించినప్పుడు కూడాను మన ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం ఆ రోజు చేసి పెట్టింది. ఈ రోజు కూడా నమూనాలు ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం చేసిన దానికి సంబంధించి రాస్తూ, అప్పట్లో జరిగిన దాని గురించి రాస్తూ ఈ పేపర్లు అంటున్నారు, సిఐబి వాళ్ళు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డులు ఏం చేశారంటే వార్డ్ 4 ఆఫ్ ద సిటీ దట్ లే విత్ ఇన్ ద ఓల్డ్ సిటీ వాల్స్ డిక్రీస్డ్ ఇన్ పాపులేషన్ బై 26%. 22% నుంచి 14% వరకు వరదల తర్వాత జనాభా తగ్గిపోయింది. దాదాపు 10,000 మందిని ఆనాడు కూడా షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ పంపించారు అని చెప్పుకుంటూ వస్తూ, ఇప్పుడు కూడాను అది జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ వస్తూ, ఇప్పుడు మోడర్న్ ట్విస్ట్ అని ఒకటి పెట్టి ఇట్ ఈస్ నెససరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్, పార్క్స్. ఇది నేను చదువుతున్నది మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన కొటేషన్ ఇస్తున్నారు ఇక్కడ. It is necessary to bring into existence more gardens, parks, and open spaces wherever possible in order to provide playgrounds for children and places of recreation for the public large, wrote renowned engineer Mokshagunda Visvesvaraya in a 1930 report about the ongoing City Improvement Board project. ఇప్పుడు గురించి రాస్తూ, Musi Riverfront Development Plan rolled out by the Congress government promises just that, though with a modern twist, developing people's plazas, cycle tracks, green spaces, hawker zones, bridges, recreational tourist areas, sports facilities, parking areas, and commercial establishments అని చెప్పుకొస్తూ, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి కూడా రాస్తుంటారు. ఇట్ రిక్వైర్స్ ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్ టు క్యారీ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ చేంజెస్ అని చెప్పుకొస్తూ, మెనీ హ్యావ్ బ్యాక్డ్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్, ప్రజెంట్ గవర్నమెంట్ డూయింగ్ ఇట్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ కంపారిజన్. ఇటువంటి కంపారిజన్ తీసుకురావడము, తర్వాత అన్ని న్యూస్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడాను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ చేస్తున్నాము. మూసి ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి గురించి చెప్తాను నేను. 1908లో జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఇప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఉంది ఎనీ టైం. మనం చూశారు, 20 నిమిషాల్లో ఖైరతాబాద్లో 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారులో వేసుకుని బయటకు పోయే లోపల సెక్రటేరియట్ ముందు, నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాకి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలా మందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లలో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేమేం చేయలేము బేసికల్గా. ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి.
ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పర్యవసనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేశాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలకు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడుతూ ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి? ఈ మూసీ నదిని మనం పెంచుకొని, దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ నగరం గురించి టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ 1650లో రాస్తాడు. మచిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది. ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలిస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రిటర్న్లో వెళ్ళొచ్చాను నేను. సో బ్యూటిఫుల్. అక్కడికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది, చాలా ప్రసిద్ధి కలిగిన రాజధాని. ఆర్లియాన్స్ అనే నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు. మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు? ఒక అవుట్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫార్మ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 బిలియన్ ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65%, 0.58% అటువంటి జాగ్రఫికల్ ఏరియా, ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండి తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ, ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి ఇది. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసి అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో. కబూతర్ ఖానాలు, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది. మరి ఎక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీసీఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసులతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అదొక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం.